50 రోజుల్లో తీశారంటే క్వాలిటీ తగ్గకుండా హ్మ్. ఆ మ్యాజిక్ ఏం జరిగింది సెట్‌లో? ఏ లేదు సార్. ఎవ్రీడే మార్నింగ్ 7కే షాట్ పడేది. హ్మ్. ఎవ్రీడే 7కి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీడే 7కి. హ్మ్. నైట్ 9 వరకు అయ్యేది షూట్ అంతా. టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రొడక్షన్ చాలా సపోర్టివ్‌గా ఉండింది. అసలు ఇంకెక్కడ నేను అవైలబిలిటీలో ఉన్నాను. ఎప్పుడు ఎలా చేద్దామన్నా అయిపోయింది సార్ టపటపా అయిపోయింది. హ్మ్. చిన్న చిన్న క్యారెక్టర్‌లకి 'విమలారామన్' గారిని, 'కామన జట్మలాల్' గారిని తీసుకొచ్చారంట. అవును. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసిందా? లేదంటే మనకి గ్లామర్‌గా కనిపించాలి స్క్రీన్ అన్న ప్రాసెసా? లేదు సార్. క్యారెక్టర్ డిమాండ్ చేసింది. ఎందుకంటే నరేష్ గారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ఉంటది. ఆయన ఒకరిని ఎవరినో టచ్ అయిన నచ్చినట్టు. ఇప్పుడు ఆ రోలు ఎవరో ఒకరిని ప్రామినెంట్‌గా లేకపోతే గాని కనెక్టివిటీ ఉండదేమో అని అది కామనా జట్మలాని గారు తెచ్చారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కింద అజయ్ గారు, విమలా రామన్ గారు చేస్తున్నారు. హ్మ్. సో, రోల్‌కి ఆ ప్రామినెన్స్ ఉంది. రాజేష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నప్పుడు పెడదామని చేశారు. అండ్ రాజేష్ గారు వాళ్ళ అమ్మాయి చేసింది సార్. స్పెషల్లీ పాప. హుహు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. హ్మ్. మనం ఏమనుకుంటామంటే రాజేష్ గారు వాళ్ళ పాపకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది. ఏదో చేస్తున్నారంటే సరేలే ప్రొడ్యూసర్ గారు అమ్మాయిని అప్లికేషన్ అనుకుంటారు. ఏదో పెడుతున్నారు అనుకున్నాను సార్. నేను పర్ఫార్మెన్స్ చూసి నేను షాక్ అయ్యాను సార్. ఏంటి ఆ పాప అంత బా చేసిందా? బికాజ్ రోల్ టిపికల్ రోల్. హ్మ్. ఏదో చిన్న పాప అనగానే వచ్చి హాయ్, బాయ్ చెప్పి వెళ్ళిపోయి పక్కనుండే థింగ్. ఒక రోల్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని కన్వే చేయాలి. ఆ పాప చాలా బా చేసింది సార్. డబ్బింగ్ గూడా నేను మొన్న డబ్బింగ్ ట్రాక్ చూసి ఏంటి ఈ పాపే చెప్పిందా డబ్బింగ్ ఇంత బా చెప్పిందంటే నేను షాక్ అయ్యాను. ఆ పాప చాలా బా చేసింది. నేను రాజేష్ గారితో అదే చెప్పాను హుహు. సార్. అమ్మాయి చాలా మంచి యాక్టర్ సార్. ఏమైనా ఉన్నా చూడండి అని. నరేష్ గారితో విన్యాసాలు చేయించినట్టున్నారు. ఆయనేదో ప్ర ప్రభుదేవలాగో, మైకేల్ జాక్సన్ లాగో స్టెప్పులేస్తున్నారు. అంటే ఈ ఫస్ట్ హాఫ్ గాని, ఇది గాని మొత్తం అంతా మేమంతా ట్రెండీ ఉంటది సార్. లైక్ 'జెన్‌జీ' కామెడీ అనుకోండి ఏదన్నా. నరేష్ గారి ట్రాక్ ఎలా ఉంటదంటే, అదే 40 ఏండ్లకి ఆగిపోయే బండ్లు రమ్మీ, 60 ఏండ్లు వచ్చిన స్ట్రాంగ్ రమ్మీ, ఇదేముందిరా మాదిరా అని అంటాడు. వాటిని ఇది క్రింజ్ అంటారు మామ అని నేనంటాను. ఏంట్రా క్రింజ్ అని చెప్పి ఆయన అంటాడు. సో, అది దాన్ని బా ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఒక ఆ ఏజ్ వాళ్ళు గాని, 30 వాళ్ళందరూ ఏంటంటే, ఆ క్యారెక్టర్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. ఆయన్ని చానా రోజులయిపోయింది ఇంత ఇలాంటి కామెడీ చూసి. హ్మ్. అదే నీకు స్ప్రింగ్‌లా ఎగురుతూ ఉంటాడు సార్ సినిమాలో కనిపించినప్పుడల్లా.